చక్క బ్రష్ చేసేసి చక్క స్టాండ్లో పెట్టేస్తే మొత్తం కనిపిస్తుంది. చక్క మొత్తం అనే పట్టేసినాం అనుకోండి, వెనకాల కనపడుతుంది మనకి ఫోన్లో మనం మాత్రమే. ఇది గ్రీన్ స్క్రీన్ గైస్, అస్సలు ఏం కనపడదు. మిత్రమా వచ్చే నా కాడికి అని ఏమని చెప్పవచ్చు. ఇదే గడ్డకి కొన్ని నిమిషాల తర్వాత యోగంతో ఆడుకోవాలి. వచ్చిందనుకుంటా. ఏ ఆగు, పడికి వచ్చింది. గ్లూగన్ తోటి ప్లాస్టర్ అతికించేసి ఇక్కడ పెట్టేసి దీన్ని ఇట్లా తీసేసి నెక్స్ట్ మనము చూసి తర్వాత మనము ఇక్కడ పైన ఇప్పుడు చూసినట్టయితే గ్లూగన్కి చాలా పవర్స్ ఉంటాయి. దట్స్ కరెక్ట్. ఇప్పుడు మనం కాకుంటే అతికేయచ్చు. కరెక్ట్. బట్ మనం ఎందుకు పేపర్ చేయకూడదు? దట్ ఈస్ రాంగ్. వై కొంచెం మనము ఇక్కడ నుంచి వరకు మనం కొంచెం కట్ చేస్తాం. మళ్ళీ తిరిగి ఎక్కింగ్స్ అండ్ ఫిగర్ సర్చింగ్ అండ్ దిగింగ్. మనం వచ్చేసి దీన్ని వచ్చేసి ఇక్కడ నుంచి ఈడ వరకు కట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఈ పార్ట్ అన్నమాట ఉండి ఈడ మొత్తము మనము గ్లూ వేసాము. మా ఫాదర్ వచ్చేలోపు ఇంకా మా నాన్న వచ్చేలోపు ఒక మంచి ఆర్ట్ అయితే డిజైన్ చేసి అంటే సైజ్ పెద్దగా ఉండకూడదు అన్నమాట. అంటే ఇంత చిన్నగా ఉండాలి దాంట్లో.
చూడండి ఇంత మనకి కావాలన్నమాట. నెక్స్ట్ ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ని మనం తీసేయాలి ఫస్ట్, లేకపోతే మనం ఏం చేయలేము. సో ఇక్కడ కవర్ తీసేస్తే ఇది బయటకు వచ్చేసింది. ఓకే, ఇది మనకి సంతోషమే. ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని ఇప్పుడు తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కువగా తీసుకొని తయారు చేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ మనము పెట్టుకోవాలి. స్ప్రే పెట్టేసుకున్నాం. స్ప్రేయర్ ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. బాబు జాగ్రత్త గ్లూగన్, జాగ్రత్త గ్లూగన్ సెట్ చేయకు. గుడ్ మార్నింగ్. ఏం చేసినావు చూడు. బాగా చేసినావు బాత్రూమ్ కూర్చున్నావా? కూర్చోలేదు. మన విజయన్న బాత్రూమ్ కూర్చున్నాడు. ఓకే అంటే ఆరిపోవాలన్నమాట. ఇప్పుడు మనం చాలా చక్కగా పడినప్పుడు బ్లూ అప్పుడు కట్టేది. తర్వాత చల్లగా తాగుతావా అవిగా నాన్న పాలు? ఇక్కడ పెడుతున్నా, కత్తి లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెడుతున్నా పాలు కోసం మనం ఇట్లా పెట్టినప్పుడు హ్యాండిల్ చేసుకోవడానికి ఎట్లా రావాలి హ్యాండిల్ చేసుకున్నాడు. పెట్టినానమ్మా ఇక్కడ అమ్మ తాపేమా తాగుతాడులే విమానం, ఆయనే తాగుతాడులే కానీ ఏదో అది చూపిస్తున్నాడు. నేను బయట పోయి కసులు కొట్టుకొని వస్తా తొందరగా. విహాన్ నువ్వు తాగినావు అనుకో, నువ్వా ఓకే సారీ గాయ్స్ కింద పోయి కసు కొట్టి నిన్ను వచ్చి రెడీ చేస్తాను బంగారు. సరే విహాన్ బాబు వింటాడు. ఇప్పుడు వెళ్తుంది కదా, పాలు తాగిన తర్వాత నీకు సైకిల్ బయట పెడతా పోయి, సరేనా? ఇది ఫోన్ కావడానికి కొంచెం టైం పెట్టాలి. అదే కదా. దీని సైజ్ వచ్చేసి మనం ఇక్కడ కంపైన్ చేసుకొని ఇక్కడ మనం కట్ చేయాలా, లేకపోతే వాడికి ఇది రాదన్నమాట. తొందరగా పాలు సైకిల్ పెడతా. 2 minutes ఆగు, నేను ఇక్కడ ఆట క్లాస్ చేస్తున్నా. సరే ఇక్కడ పెట్టినా 2 minutes అంటారేమో. నేను గెలుస్తాను, మీరే గెలుస్తారా? ఇట్లా మనము కట్ చేసుకోవాలి సేమ్ దీని పార్ట్. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనకు గ్లూ గన్ తోటి ఇట్లా మనం ఇట్లా ఫైర్ చేయాలన్నమాట. ఇట్లా గ్లూ గన్ తోటి గట్టిగా ఉందన్నమాట, కాబట్టి రావట్లేదు. వచ్చినోడు మొత్తం సైకిల్ బయట పెట్టేసరికి మనమే ముందుండాలి.
మనకి ఫోన్ రెడీ అయిపోయింది. ఫోన్ అలా అత్త బయట సైకిల్ పెట్టేసరికి మనమే కింద ఉండాలా, ఫస్ట్ మనమే గెలిచాలా. ఇప్పుడు ఇదేమో కాంపిటీషన్ గెలవాలా అంటే కాంపిటీషనే కదా ఇది కూడా. అత్త ఓడిపోవాలి కదా, అత్త ఓడిపోటాలి. అత్తనే మనం ఓడికొట్టేది లేదు, మీరు కొట్టేది లేదు. అలాంటి ఏంటంటే నువ్వే ఓడిపోతావు, విహానే గెలుస్తాడు. ఏం గెలుచలేవు, విహానే ముందుంటాడు అన్నిట్లో. పద్నానా కానీ చిన్నోడు నెంబర్ చేస్తానా పడు. 11, 12, 13, 14, 15. పాలు తాగితే బలం వస్తుంది, బాగా రాయొచ్చు. 16, విహాన్ 17, 18. పడు తెచ్చుద్దాంతే. పాలు పట్టుకో ముందు, నువ్వు తాగుతా రాసుకో. పట్నాను బంగారు విహాన్ పడు. పట్టుకో. నెక్స్ట్ మనం కలరింగ్ పార్ట్ ఇక్కడ కింద నేను 1, 2, 3 రాసేసుకున్నా. పాలు తాగితే బలం వస్తుంది అని చెప్పు వీడియోలో కూడా అందరికి చెప్పు. తాగుతున్నాడు, మేమే ముందుంటావు సువార్తమ్మ, నువ్వే లాస్ట్ ఎప్పుడు. ఆ విహానే ఫస్ట్ ఉంటాడు అన్నిట్లలో. నా కలరింగ్ పాయింట్ అయిపోయింది. ఇంకా వెనకాల ఎందుకు ఇది అనుకుంటున్నారా? నువ్వు వేసుకుంటాడు, నేను తాపిస్తాను బంగారు. సో నేను రెడ్ ఫుడ్ వేసుకుంటున్నాను అనమాట మధ్యలో. సో రెడ్ ఫుడ్ కొంచెం వేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఏమైనా తీసుకొని చూడరా మనం గూగుల్ ఇంత తయారు చేయాలా, మనం ఇంట్లో ఇట్లా గూగుల్ తయారు చేస్తాం. అది కూడా గ్లూగన్ తయారు చేయాలంటే గ్లూగన్ ఉండాలి ఇంట్లో. దానికి మనకి ఏముంది కాబట్టి మనము రక్తం వచ్చినట్టు ఓకే గైస్, ఫోన్ తయారు చేయడానికి ఇంత బిల్డప్ ఇచ్చారు.